నమస్తే. ప్రజెంట్ మనం నాగర్ కర్నూల్ పార్లమెంట్లోని కల్వకుర్తి బస్ స్టాప్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల మధ్యలో ఎవరెవరు ఏ పార్టీల మధ్యలో పోటీ ఉండేటువంటి అవకాశం ఉంటుందనేది కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో దిగుతుండగా బీజేపీ పార్టీ నుంచి పోతుగంటి భరత్ ఇక్కడ బరిలో దిగబోతా ఉన్నాడు. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు రవి ఆయన కూడా బరిలో దిగబోతా ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. సుమారుగా 17.5 అంటే 17,50,000 మంది ఓటర్లు ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లలో ఏ పార్టీ వైపు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మొగ్గు చూపుతారు, ఇక్కడ ఏ అభ్యర్థిని వాళ్ళు ఎన్నుకోబోతున్నారు అన్నటువంటి విషయాలను ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి ఓటర్లను కూడా అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒక పక్కన సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పి రాములు కొడుకు భరత్, ఆయనకు రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళ తండ్రి యొక్క చరిష్మతోటి తను గెలుస్తాడని చెప్పేసి ఆయన ఓప్స్ పెట్టుకుంటా ఉంటే, అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మల్లు రవి సైతం తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి నేను గెలుస్తానన్నటువంటి ఓప్స్ ఆయన పెట్టుకోవడం జరిగింది. మరో పక్కన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అధికారి, ఉన్నత చదువులు చదివినటువంటి వ్యక్తి, ఐపీఎస్ అధికారి, ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం ఇక్కడ బరిలో దిగిపోతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇక్కడ కేవలం వారం రోజుల టైం మాత్రమే ఉన్నది ఎన్నికలకు. ఈ సందర్భంలో ఇక్కడ ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నటువంటి అంశాలను కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఏం పని కాయలు తెస్తాం, పోస్తాం, అమ్ముతాం. అంతేనా? రోజు ఇక్కడే ఉంటారా మీరు? రోజు ఇక్కడనే ఉంటాం. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి, మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ కదా, ఎవరు గెలిచేటట్టున్నదమ్మా? ఎవరు గెలుస్తారా? ఎవరు కావాలనుకుంటా ఉన్నారు? ఎవరు గెలవాలనుకుంటా ఉన్నారు? ఇంకేం ఎవరు గెలిచి ఏం పెట్టేయండి, అది మాకేం ఏం పెట్టేది, ఎక్కడ కష్టం చేసుకొని బతుకుతున్నాం. పోయినసారి అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసినావు కదా ఎమ్మెల్యేకు, ఇప్పుడు ఏ పార్టీకి వేయాలనుకుంటా ఉన్నారు మీరు? కేసీఆర్కి వేస్తాం. కేసీఆర్కేనా? కారు గుర్తుకు వేస్తావా? ఒకటిసారి కాదు గుర్తుకు వేస్తాం. అంతేనా? ఆయన సక్క చేయలే, మాకే నేను సక్క చేయలేదు. ముగ్గురు ఆడపిల్లలు ఉంటే పెళ్లిళ్ళు చేస్తే మాకు ఏమన్నా పైసలు ఇచ్చిండ్రా, ఏమన్నా ఇచ్చిండ్రా అని ఇంకేం ఎక్కడ బుద్ధి ఊరితే అక్కడ వేస్తాం. బ్రదర్ ఇక్కడ లోకలేనా మీది? ఇక్కడేనా? ఎక్కడది? అంటే ఈ యొక్క పార్లమెంట్ సెగ్మెంటేనా మీది? నాగర్ కర్నూల్ పార్లమెంట్. ఇక్కడ ఎట్లా ఉన్నదన్న పొలిటికల్గా ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉన్నది? ఇంకా తెలుసలే, మాకు ఎక్కడ తెలుసలే. నాకు ఎలక్షన్లు పడితే గెలుస్తుంది. మా సార్ గుర్తుల్లో మనకు తెలియదు జరా, ఇది ఎక్కువ మనకు రాజకీయం గురించి అవగాహన లేదు, తెలియదు జరా. అక్కడ పొద్దున్న లేస్తే ఆయన చూస్తాడు అవి. మీరు ఏం చూడరా? మేము ఇంకా పని చేసుకుంటాం. మేము అందరు పని చేసుకుంటున్నారు. ఎవరు గెలవాలనుకుంటా అంటే ఎవరికి రిజల్ట్ వచ్చిన దాకా తెలియదు. మనం గెలవాలనుకుంటా ఏమో చూద్దాం. అక్కడ అడిగింది ఏమన్నా అనేది అక్కడ చెప్తావు. నువ్వు ఏదో నీ అభిప్రాయం ఉంటుంది కదా, నిన్ను అడిగినా అంతే. అయినావా? తీసుకో, మనం తీసుకో. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉన్నారు? ఏ పార్టీ? బీజేపీ కాంగ్రెస్ ఈ రెండు పార్టీల మధ్యలో ఉంటుంది. రెండిట్లనే మధ్యలో. టీఆర్ఎస్ అంటే రాదనుకో, బీజేపీ దీనికి తగ్గబడదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన మంచి ఎక్కితే ఈయన మంచి ఎక్కితే ఇద్దరు అంటే ఎవరికైనా చెప్పనీకి రాదు. అది ఖచ్చితంగా 100% బీజేపీ రావచ్చు. బీజేపీ అంటే రాహుల్ సార్ మంత్రివర్గంగా ఆయన వల్ల కొన్ని రావచ్చు, 100% రావచ్చు. నాకు తెలిసే కాడికి 100%. కొన్ని ఏరియాలోనేమో కాంగ్రెస్లో అది వస్తున్నాయి, కానీ కొన్ని ఏరియాలోనేమో ఇక బీజేపీ అంటారు. ఇంకా దానికి కన్ఫామ్ చెప్పలేము మనం. మీరు ఏ పార్టీ గెలవాలనుకుంటాం? మనకి ఎవరు గెలిచినా ఏం కాదు, మనకు ఎవరు గెలిచినా ఏంది కాదు. ఎవరు మీకు అభిప్రాయం ఉంటుంది కదా, వీళ్ళు గెలిస్తే బాగుంటుంది అనేది? ఏం మోడీకి వేస్తే, ఎందుకంటే రాజమ్మ అవి అన్నీ కట్టేసింది కదా, కానీ ఖచ్చితంగా మోడీకి వేయాల్సిందే. ఎందుకంటే లోకల్ ఎలక్షన్లు అంటే మనం ఎమ్మెల్యే కాంగ్రెస్ అనుకున్నాం, కాంగ్రెస్ వేస్తాం. కానీ ఇప్పుడు మోడీకి అయితే బీజేపీకి వేస్తుంది. ఎందుకు వ్యక్తిగతంగా అంటే ఇక్కడ ఎందుకు రాహుల్ సార్ అంటే మంచి వ్యక్తి. ఆయన ఇక్కడ మార్కెట్ చైర్మన్ లేక పోయి మంత్రి పోయి పక్కల ఊరే వేరే కదా, వాళ్ళ కొడుకుకి ఇచ్చినాం హ్యాపీగా. వారం రోజుల టైమే ఉంది. ఇక్కడ ఎవరు గెలిచినట్టుగా కనబడతా ఉంది? ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నాను? పర్సన్కి ప్రవీణ్ కుమార్ గెలుస్తాడని ఊహానాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆయన కొంచెం దళిత బిడ్డ కాబట్టి. ఇప్పుడు ముగ్గురు ఐరు నాగర్ కర్నూలుకి సంబంధించిన వాళ్ళు, ఆ ముగ్గురు కూడా ఎస్సీ వర్గీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ప్రవీణ్ కుమార్ గెలవడం ఉత్తమం ఉంది. ఈ 6 హామీలు ఇచ్చారు, కానీ 6 హామీలకు వెళ్ళి నెరవేర్చింది ఏం లేదు. ఆ బస్సు ఒకటి చేసారు, మిగతా అయితే ఏం లేదు. కాబట్టి ప్రవీణ్ కుమార్ గెలుస్తాడని వాళ్ళు కావాలని ఎక్కువ ఉన్నాయి. ఎందుకు ప్రవీణ్ కుమార్ గారు గెలవాలని అనుకుంటాం? కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు పెట్టింది, 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతుంది. కాబట్టి ప్రవీణ్ కుమార్ గెలిస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన ప్రకారంగా చేస్తుంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది కానీ అని మేము అనుకుంటున్నాం. అంతవరకు అయితే
మీదెక్కడనే బాబు మీదెక్కడ కల్వకుర్తిలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ గెలుస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎవరు అభ్యర్థి ఎవరు? మల్లు రవి మల్లు రవి గెలుస్తారా ఈసారి? మల్లు రవి గెలుస్తాడు. గెలుస్తాడా? వేస్తారా ఈసారి మల్లు రవికి వేస్తారా ఓటు? ఈసారి మల్లు రవికి ఇస్తాం ఓటు. ఎందుకని మల్లు రవికి వేయాలని అనుకుంటా ఉన్నారు? ఇప్పుడు బీజేపీ మనకేం చేయలేదు ఇక్కడ కలకుర్తి టౌన్లో కానీ కలకుర్తి చుట్టుపక్కల కానీ. బీఆర్ఎస్ కేసీఆర్ ఉడక ఏం చేయలే. ఇక ఆయనకు ఓట్లు ఏమి ఇస్తాం? ఆయనకు సంపాదించుకొని దాపెట్టుకోవడమే సరిపోయింది. ఇక ప్రజలకు ఏం చేసింది? ఆయన కాళేశ్వరం కట్టిండు, అది పోయింది. మేడిగడ్డ మొత్తం తుస్సుమన్నది. ఇక ఆయన 2-3 ఎకరాలు ఉన్న ఆయన ఇప్పుడు 1000 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకుండు. కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టుకుండు. కవిత కొడుక పెళ్ళి అయ్యేటప్పుడు కేటీఆర్ అమెరికాలో ఉన్నప్పుడు రానికి టికెట్ పైసలు లేకుండే. వాళ్ళ చెల్లెలి పెళ్ళిడికి ఆయన కళ్ళ చూడలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ బిడ్డ పెళ్ళి ఎట్లయితే సూర్యకుండా చేసిండో కేసీఆర్, ఇప్పుడు అనుభవించి ఆయన కవిత ఏం చేస్తుంది? టీఆర్జీలో ఉంది ఆమె. ఆడవాళ్ళకి అవసరమా అది? మొగోళ్ళు చేయాలి ఆ బేరం. ఆడవాళ్ళు చేసే అవసరం పని కాదు అది. ఇట్లా గోవాలో బాంబేలో దక్షిణం నుంచి తూర్పు ఉత్తరం వరకు నువ్వు మొత్తం చేసుకుంటూ ఉంటే ఇప్పుడు మీకు సంపాదించుకొని సరిపోయింది. ఇప్పుడు చిన్నకారు రైతులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. 100 ఎకరాల ఉన్నవాడు సంతోషపడుతుండు. 100 ఎకరాలు 200 ఎకరాల ఉన్నవాడు వాడు పనే చేస్తలేడు, పడా పెడుతుండు. ఆ అమ్మోడు మొత్తం తింటుండు, పంతుండు, తాగుతుండు. ఇప్పుడు చిన్నకారు రైతులు 2 ఎకరాలు 1 ఎకరా ఉన్న వాళ్ళకు ఎటు కాకుండా అయిపోయింది. ఇప్పుడు పెద్ద రైతు ఏమైనా పండిస్తాడా? మీరు చూడండి, మీరు ఇద్దామా సర్వే చేస్తారు కదా. ఇప్పుడు పెద్ద రైతు ఏమన్నా చేస్తాడా? వ్యవసాయం చేస్తాడా? చేయడు. చిన్నగా రైతు వ్యవసాయం చేస్తాడు. చేస్తే వానికి వర్షాలు వస్తాయి, ఇక్కడ ఒకసారి పురుగు పడుతుంది, పంట నష్టం వస్తుంది. ఆ తిప్పలు వాడు పడతాడు. చిన్నగా రైతుకు కేసీఆర్ ఇట్లాంటి మోసాలు చేసిన అనే కాబట్టి మీరు అందుకోసం మీరు కాంగ్రెస్ పార్టీ వెళ్తారా? లేదండి, ఎప్పుడైనా మేము కాంగ్రెస్కి ఓటేస్తాం. కాంగ్రెస్ పార్టీకి నాకు తెలివి ఉన్నంత పని నుంచి నేను కాంగ్రెస్కి ఓటేస్తాను. మల్లు రవికి వేస్తానంటారు ఓటు? మల్లు రవికి ఓటేస్తాను. ఈడ కాంగ్రెస్ కలవకుండా ఉంది, చుట్టుపక్కల ఉంది, ఆయనకు మంచిగా ఉంది ఇప్పుడు కాంగ్రెస్. ఇక్కడ నాగూర్ కర్నూలులో ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటా ఉన్నావు? నార్కన్లో మన బీఆర్ఎస్నే బాగుంటుంది. ఇప్పటికీ కాలువలు ఎండిపోయినాయి, రైతులు మొత్తం చిర్రాకం అయిపోయారు. ఇప్పటి వరకు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రాజ్యాలు ఇచ్చింది కాబట్టి ఓన్లీ ఒక ఆర్టీసీ బస్ మాత్రం ఒకటి పాస్ ఇచ్చింది అంతవరకే. ఓకే రే, ఇప్పుడు ఎవరు గెలవాలా మరి? నువ్వు కాంగ్రెస్కి వేస్తావా, బీఆర్ఎస్కా, లేకపోతే బీజేపీకి వేస్తావా? బీజేపీకి. కరెక్ట్. నరేంద్ర మోడీ అందరినీ సమానంగా చూసిండు, లక్షలున్న సమానంగానే చూసిండు, లేని సమానంగానే చూసిండు, అందరినీ సమానంగా చూసిండు. కరెక్ట్గా సమానంగా చూసింది నరేంద్ర మోడీ. బీజేపీకి వేస్తావా? బీజేపీకి బీజేపీ అభ్యర్థికి మల్రవి నిలబడ్డాడు, భరత్ కుమార్ నిలబడ్డాడు. ఎవరు నిలబడరు? ఒకరే చెప్పు, బీజేపీ పార్టీ నుంచి ఎవరు నిలబడరు? మల్రవి. అయిపోయింది కథ, కానీ ఇంత కథ అయిపోయింది. అంత చేసి మళ్ళీ లాస్ట్కి వచ్చి ధరపడకూడదు. బీజేపీ పార్టీ నుంచి మల్లు రవి నిలబడరా? కాంగ్రెస్ ఇప్పుడు 1 నిమిషంలో 3 పార్టీలు. భరత్ కుమార్ ఒకటే నిమిషంలో ముగ్గురికి వేస్తా అన్నాడు. ముగ్గురికి వేస్తా అన్నాడు. ఇప్పుడు ముగ్గురికి వేస్తాండి. కేసీఆర్ ఫస్ట్ అన్నావు, కేసీఆర్ ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఇప్పుడు రైతులకు నీళ్ళు వచ్చినాయనా? నీళ్ళు వచ్చినాయి. మొత్తానికి ఎవరికైతే చెప్పు, అది అప్పటికి అంత కాదు. ఎవరికైతే ఓటు చెప్పు. ఎవరికి? ఏ పార్టీకి ఇస్తావు? బీజేపీ కంపల్సరీ. బీజేపీకి వేస్తావు. అభ్యర్థి ఎవరు? అభ్యర్థి ఎవరు? భరత్ కుమార్. బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్కి ఇస్తావు. పక్క. ఈ నాగర్ కర్నూలుకు సంబంధించి మనం ఏం చెప్పలేం. ఎందుకని? ఇంకా అప్పటి నుంచే అంతే. నాకన్నా పెద్ద మనిషి సార్తో మాట్లాడిస్తేనే అంటే మీరు అంటే ఇక్కడ ఎవరు గెలిచేటువంటి కొంత కనబడతా ఉంటుంది వాళ్ళ ప్రచారంలో కానీ పార్టీ పరంగా కానీ. ఇక్కడ ఈ మా కల్వకుర్తి వరకు అయితే మేము చెప్పేది ఏంటంటే గెలిచినాక ఈ మనిషి గెలిచిండు అనే వస్తుంది, కానీ ఫస్ట్ అయితే చెప్పలేము. మీరు ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఎవరు గెలిచినా అంతే ఉంది ఏడుపు.
అంతే ఉంది కానీ ఎవరో వాళ్ళైతే గెలుస్తారు కదా మరి ఈ క్యాండిడేట్ గెలిస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటారు కదా. మా క్యాండిడేట్ ఎవరు లేరు. టీఆర్ఎస్ ఉన్న రోజులు 10 ఏళ్ళు టీఆర్ఎస్ అది అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళు జెండా లేపిర్రు. ఇంకా అంతే మరి. ఓకే ఇట్లా కొంచెం అన్న, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. ఈ నాగర్ కర్నూలులో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? మల్లరాజు గెలిస్తే బాగుంటది. ఎందుకంటే మంచి వ్యక్తి, పని చేసే వ్యక్తి, ఆయన మంచివాడు కాబట్టి అంటున్నాం. అట్లా ఆయన ఇంతవరకు చేసిండు, ఇప్పుడు కూడా చేయగలుగుతాడు. ఆయనకే ఇస్తారు మీరు? మల్లరావుకి ఇస్తారు? ఆయనకే వేస్తాను నేను, ఆయనకే వేస్తాను. మీరు చెప్పారు ఇక బాబాయ్, మీరు చెప్పే. బాబు అయ్యా, బీజేపీ 10 ఏళ్ళు పాలించి వాడు జీరో అకౌంట్ తెప్పించి మందికి వేస్తారే, పైసలేలే. 10 ఏళ్ళు పరిపాలన చేసి ఏ బీదోరికి సాయం చేయలే. టీఆర్ఎస్ వచ్చి వారి కుటుంబం బాగుపడ్డది, వారి కుటుంబానికే ఉద్యోగాలు ఇచ్చిడు, వాడే అవినీతి చేసిడు, వాడే తప్పాయించుకున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు పాతకాలములైనా పేదలకు భూములు ఇచ్చిర్రు, ఇండ్లు ఇచ్చిర్రు, ఇప్పుడు కూడా ఇవ్వగలుగుతారు. వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంది. మల్లురవి మంచి కార్యకర్త, పని చేస్తాడు. మల్లురవి కోటేస్తాం, మల్లురవి గెలుస్తాడు. ప్రధాని ఎవరు ఉంటే బాగుంటుంది అనుకుంటాం? ప్రధాని ఎవరంటే రాహుల్ గాంధీ ఉంటాడు, ఉండాలి. వీళ్ళంతా మన మోడీ ఏం చేస్తున్నాడు అంటే భూస్వాములకు, పారిశ్రామికవేత్తల రాజ్యం చేస్తున్నాడు. అట్లా సరేనా? ఓకే, నాగర్ కర్నూలు ఖచ్చితంగా గెలుస్తాడు. ఇక్కడ గెలుస్తాడు, గ్యారెంటీ చెప్తున్నాడు. మీరు మళ్ళీ రాండి నా తారికి. ఏం పేరు చెప్పు. రైట్, ఏం జంగయ్య, రిటైర్డ్ మాస్టర్. రైట్. ఇక్కడ నాగర్ కర్నూలు ఎంపీ ఎలక్షన్స్ ఒక పక్కనేమో 5 కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2 బీఆర్ఎస్ పార్టీ గెలిచింది మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో. ఇప్పుడు ఎంపీగా ఎవరుంటే బాగుంటుంది అనుకుంటావు? ఎంపీ బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది బాగుంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఎవరు తెలుసా? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా తెలుసా? ప్రవీణ్ కుమార్ గారు. ఆయనకి వేస్తారు ఈసారి ఓటు? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్ మళ్ళీ వస్తా ఉన్నాయి. ఈసారి ఏ పార్టీకి వేస్తారు ఓటు? దేనికన్నా నా ఇష్టం ఉండదానికి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? ఏదో ఏదో వాళ్ళు వచ్చినా ఒకటే, ఎవరు వచ్చినా ఒకటేనా? వాళ్ళు వచ్చినా ఒకటే, వాళ్ళ దూరం అయితే నాకు ఎవరెవరు నిలబడతారో తెలుసా కనీసం? మీకు తెలియదు. ఏం పని చేస్తారు మీరు? వ్యవసాయమేనా? ఇప్పుడు ఎన్నికలు వస్తా ఉన్నాయి కదా మళ్ళా ఎంపీ ఎలక్షన్స్, ఎవరు గెలిస్తే మంచిగుంటుంది అనుకుంటా ఉన్నావు? మోడీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. మోడీ? అవును. బీజేపీ. ఇక్కడ ఎవరు నిలబడతారో తెలుసా మీకు ఎంపీగా? నాకు తెలియదు. ఇక్కడ దేనికి వేస్తావు ఓటు ఈసారి? పువ్వు గుర్తుకే వేస్తాం. ఎవరు నిలబడ్డా కానీ పువ్వుకి వేస్తావు. ఎందుకు మరి మోడీ కావాలనుకుంటా ఉన్నావు? ఇంకేం మంచి పనులు చేసింది కాబట్టి అనుకుంటున్నాం. మోడీ అందరూ అట్టే అనుకుంటా ఉన్నారా? అందరూ ఎందుకు అనుకుంటారు? కొంతమంది అనుకుంటారు, కొంతమంది అనుకోరు. మీరైతే మాత్రం మోడీ అనుకుంటా ఉన్నారు. అసెంబ్లీలో ఈ కాంగ్రెస్కి వేసినాం, చేయి గుర్తుకు. అక్క మీది ఎక్కడ? అక్క ఏ ఊరు మీది? మీది అందరూ ఒకటేనా మీది? ఈసారి ఎన్నికలు వస్తా ఉన్నాయి, ఏ పార్టీకి వేస్తే మంచిగా అనుకుంటా ఉన్నాం? ఏది వచ్చినా పువ్వుకే వేయాలనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకైనా కానీ దానికి వేయాలనుకుంటున్నాం. అప్పుడు చేయికేసినా ఇప్పుడు దానికి వేయాలని అనుకుంటున్నాం. పొలిటికల్ ఎట్లా ఉండబోతా ఉంది ఇక్కడ? ఆల్రెడీ 3 పార్టీల మధ్యలో ఉన్నటువంటి పోటీని ఎట్లా చూస్తారు ఇక్కడ? మాకైతే తెలిసిన కాడికి బీజేపీ వచ్చేటట్టు ఉంది. ఎవరు ఉన్నారు బీజేపీ పార్టీ? భరత్ ప్రసాద్ గెలుస్తాడని అనుకుంటున్నాం మేము. మీరైతే బీజేపీకి వేస్తారు? బీజేపీకి వేస్తాం. ఎందుకని బీజేపీ పార్టీ రావాలనుకుంటాం? అరే సెంట్రల్ లో బీజేపీ ఉంది కాబట్టి మనకు కూడా కొంచెం డెవలపింగ్ అనేది వస్తుంది బీజేపీకి వేస్తే. బీఆర్ఎస్కి వేస్తే, కాంగ్రెస్కి వేస్తే మరి వస్తుందని నమ్మకం లేదుగా మాకు. అట్లా ఏదైనా ఫోర్స్లో ఉన్న పార్టీకి వేస్తేనే మనకు కూడా కొన్ని నిధులు వస్తాయి, కొంచెం డెవలప్మెంట్ ఉంటుంది. అట్లానే మేము అనుకుంటున్నాం. చదువుకున్నటువంటి వ్యక్తి మాజీ ఐపీఎస్ అధికారి అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్, ఆయనకు లేదా ఇక్కడ స్కోపు? ఉంది కానీ తక్కువ. ఎందుకు అలా గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తూనే ఉంటారు కదా బీఆర్ఎస్. మరి ఏం డెవలప్ కాలే కదా, మన ఏరియా డెవలప్ కాలే కదా, వాళ్ళ ఏరియా డెవలప్ చేసుకున్నాం. మన నార్కల్ డిస్ట్రిక్ట్ డెవలప్ కాలే మరి. అది ఇప్పుడు మన మనిషి భరత్ ప్రసాద్, మన మనిషి మన ఏరియా డెవలప్ చేస్తాడు గెలిస్తే. అది ఇప్పుడు అంటే మోడీ గారిని చూసేస్తారా ఓట్లు, లేకపోతే భరత్ ప్రసాద్ గారిని చూసే మోడీ అభిమానంతోనే వేస్తాం. గెలిచే అవకాశం కనబడతా ఉన్నది. మీరు బ్రదర్
ఎట్లా ఉండబోతుంది నాగర్ రాజకీయం అనేది తెలియదు అన్న మనకు. అదే ఏదో పార్టీకి వేయాలి కదా ఓటు అయితే మేము వేసేది బీజేపీకి వేస్తాం. బీజేపీకి బీజేపీ ప్రసాద్కి వేస్తాం, ఆయన్నే గెలిపిస్తాం. ఇప్పుడు 6 గ్యారంటీలు కాంగ్రెస్కి వేద్దామన్నా గ్యారంటీ లేదు. ఇప్పుడు 6 గంటలని ఇచ్చేసిండు, ఒక గ్యారంటీ క్లారిటీ ఇంతవరకు క్లియర్ లేదు. ఇప్పుడు మళ్ళీ వేసిన మళ్ళీ ఏదో గ్యారంటీ ఇస్తా అంటాడు, అంతే నమ్మకం తక్కువ. ఇంతసేపు మనం లోకల్ అయినా కాబట్టి లోకల్ కండిట్కి వేసుకోవాలి, ఏదైనా అవసరం ఉన్నా మాట్లాడతాం, గెలిపించుకుంటాం అంతే. ప్రవీణ్ కుమార్ అని ఏంటంటే టాక్ తెలియదు, పబ్లిక్కి తెలియదు. ఆయన ఇప్పుడు నిలబడండి, ఇప్పుడు సార్ నిలబడ్డాడు కాబట్టి జనానికి ముందు ఏమైనా తెలిసి ఉంటే అవగాహనతో వేస్తాము. ఇప్పుడు కొత్తగా వచ్చిన క్యాండిడేట్ మనం వేస్తాం భరత ప్రసాద్ కాబట్టి చాలా రోజులకి లెక్క కాబట్టి ఇప్పుడు వేసి ఇంతకుముందుకు నిలబడ్డాడు కాబట్టి ఇప్పుడు సెకండ్ సార్ కూడా గెలిపించే అవకాశాలు ఉంటాయి మాకు. అన్న ఇక్కడ రానున్నటువంటి పార్లమెంట్ లో ఎవరు గెలిస్తే అటువంటి అవకాశం ఉంటుంది, ఎవరు గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటా ఉన్నారు మీరు? ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు చెప్పండి. టీఆర్ఎస్ తరఫున గెలిస్తే బాగుంటుంది. బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ఎవరు పార్టీ అభ్యర్థి ఎవరు తెలుసా? అభ్యర్థి ఆర్ఎస్ పవన్ కుమార్ ఐపీఆర్ ఆయన గెలిస్తే బాగుంటుంది అనుకుంటా. ఆయన్నే గెలిస్తే బాగుంటుంది అనుకుంటా. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టి లేడీస్ తరఫున ఏం మా బండ్లు కూడా నడుస్తలేవు. మేము బుల్లెరో డ్రైవర్లం, దానివల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వస్తేనే బాగుంటుందని చూస్తున్నాం. కేంద్రంలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటా? కేంద్రంలో ప్రధాని ఎవరైతే బాగుంటుంది? ప్రధాని మోడీ వస్తేనే బాగుంటుంది. ఇక్కడ మాత్రం మీరు ఆర్ఎస్ ప్రవీణే. ఆర్ఎస్ పవన్ అన్న మీరు చెప్పండి అన్న, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? నాకు రాజకీయం గురించి తెలియదు అన్న. ప్రధాన మోటార్ ఫీల్డ్ ఏం మాది, అంతే. రాజకీయం ఏం తెలియదు. ఇప్పుడు ఉన్నటువంటి ఫీల్డ్ లో ఏ బండి కొనుక్కుంటే బాగుంటుంది? నాకేం తెలియదు అన్న. మోటార్ ఫీల్డ్ ఏ బండి కొనుక్కుంటే బాగుంటుంది? సెంట్రల్లో బీజేపీ రావాలి, ఇక్కడ టీఆర్ఎస్ రావాలి, అంతే. అంతేనా? అంతే. మనం ఇక్కడ ఎవరు గెలవాలి? ఇక్కడ మాత్రం ఏదని చెప్పనీకి రాదన్న. ఒక లెక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రావడే మంచిది. మీరు ఇక్కడేనా? ఆయన చదువుకున్నాడు కాబట్టి నాగూర్ ఎవరు గెలిస్తే బాగుంటుంది ఈసారి? ప్రవీణ్ కుమార్ సార్ రావాలని. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అవును. ఎందుకని? కేసీఆర్ గతంలో చేసిన పనులు బాగున్నాయి. కేసీఆర్ అనే వాళ్ళు లేకుంటే మనకు రైతు బంధు చూడకపోదాము, ఇంటికి నల్లా చూడకపోదాము, కళ్యాణ లక్ష్మి చూడకపోదాము. అందుకని కేసీఆర్ ఉండాలని కోరుకుంటున్నాం. అవును. ఒక పక్కన బీజేపీ పార్టీ నుంచి ఇక్కడ మరి ఆయన భరత్ ప్రసాద్ నిలబడతా ఉన్నాడు, గెలుస్తాడు ఆయన? మల్లు రవి గెలుస్తాడు. వాళ్ళ డాడీ ఇంతకుముందు ఉన్నాడు టీఆర్ఎస్లోనే, రాములు సారు. ఆయన ఏం పనులు చేయలేదు, ఆయనకు గెలిచే అవకాశాలు లేవు. ఇప్పుడు తప్పు మల్లు రవికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇద్దరికే ఉంది. ఇద్దరి మధ్యలో బీజేపీ వచ్చే ఛాయిస్ లేదు, తక్కువ. 3వ స్థానానికి వెళ్ళిపోతుంది. 3వ స్థానానికి బీజేపీ ఉంటుందా? అవును. మొదటి స్థానంలో బీఆర్ఎస్ రావాలనుకుంటున్నాం. బీఆర్ఎస్ కేస్తారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేస్తారు. అవును సార్. బస్సులు చేయబట్టి ఆటోలు ఆగమైనాయా? ఇప్పుడు ఎవరికి నడుపుతావు ఈ ఆటో? చారగొండ. అక్కడేనా మీది? చారగొండ మీది? ఇప్పుడు ఎన్నికలు వస్తా ఉన్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్. ఏ పార్టీకి వెళ్తే మంచిగా అనుకుంటా ఉన్నాయి? కాంగ్రెస్. ఎందుకని? అంతే, మా కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ వెళ్తాం. అంతే, కాంగ్రెస్ గెలవాలి. అంతే. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా కనబడతా ఉంది? బాగుందా? మంచిగా ఉండదు. ఎవరో అభ్యర్థి తెలుసా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డ అభ్యర్థి? తెలుసు, మల్లు రవికి ఓటు ఈసారి పక్క గెలుస్తాడు ఆయనే. పైన ఎవరు కేంద్రంలో ఎవరు వస్తే బాగుంటుంది? సోనియా గాంధీ రావాలి. రాహుల్ గాంధీ. మీ దగ్గరనే ఇక్కడ తాండ్రా విలేజ్. ఎంపీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, ఎవరికి వెళ్తే మంచిగా ఉంటుంది? కాంగ్రెస్ వస్తే మంచిది సార్, ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రభుత్వం ఉంది కాబట్టి అది వస్తేనే మంచిది. ఎవరిక్కడ నిలబడ్డది? ఇక్కడ మా మల్లురావు నిలబడ్డాడు సార్. మల్లురావికి వేస్తా ఓటు ఈసారి? వేస్తా సార్. ఎందుకని మల్లురావికి వేయాలనుకుంటావు? ఇంకా కాంగ్రెస్ ఇప్పుడు ప్రభుత్వం అనేది ఉంది కాబట్టి ఆయనకి వేయవలసి వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ ఉంది కదా, ఇప్పుడు ఆయన లేదు కదా సార్. ఇప్పుడు ఆయన ఉన్నది కాబట్టి వాళ్ళు వేస్తే ఇప్పుడు పనులు అవుతాయి. ఇప్పుడు అంతే సార్, కాంగ్రెస్ పక్క. ఎవరు మీది? మాది కమాల్పూర్. ఎవరు గెలిచేటట్టున్నారు ఇక్కడ? గెలిచడం పక్కన పెట్టు. రేవంత్ రెడ్డి గెలిచిండు, ఆటోలో తన చెప్పు తనతోనే కొట్టుకున్నారు. రేవంత్ రెడ్డికి ఓటేసిన దానికి ఈసారి మాత్రం టీఆర్ఎస్ అయినా రావాలి, బీజేపీ అయినా రావాలి. వాడు వస్తే మమ్మల్ని చెట్ల పాలు చేసినట్టు. మా ఆటోలలో ఇగో 70 రూపాయలు తీసుకొని వచ్చినాక చారగొండ నుంచి, ఆ డీజిలే రాలేదు. ఇంకేం చేయాలన్నా మేము ఎక్కడ పోయినా మా పని వ్యర్థం చేసిండు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ కాంగ్రెస్ వేస్తే చెప్పు తీసుకుని కొట్టుకున్నట్టే. అంతే. ఇక ఎవరికి వేస్తాం మరి? ఇక ఎప్పుడైతే టీఆర్ఎస్కి వేస్తాం.
పక్కా ఏమన్నా కానీ ఇక. ఆయన ఉందట కదా రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉన్నదంట వాళ్ళు. ఏముందన్నా రేవంత్ రెడ్డి పరిపాలన వాడు ఇస్తున్నది ఇచ్చిట్టు ఇస్తుండే ఖాతం 500 ఎక్కువ అన్నాడు 950 రూపాయలు కట్టించుకుండు 400 రూపాయలు అకౌంట్లో పడుతున్నాడు 9 అప్పుడు మొదటనే ఉంది. ఇంక రేవంత్ రెడ్డి పరిపాలన ఏముందన్నా అది దండిగా పరిపాలన నాకు తెలిసి. ఎట్టి పరిస్థితులు కాంగ్రెస్కి ఏమి ఇయ్యను. తొలిత వేసినాం కానీ ఇప్పుడు ఏమి ఏ మాటలు లుడలుడలా అంటున్నాయి అంతే. నువ్వే ఏ ఊరు మీది? నాది కమాల్పురే. కమాల్పూర్. ఏ పార్టీకి వేస్తావు ఈసారి ఓటు? కాంగ్రెస్ వేసిన ఇంత ముందు ఇప్పుడు టీఆర్ఎస్ కైనా వేస్తా లేకుంటే బీజేపీకైనా వేస్తా. మాకు ఆటోలో గతి లేకుండా చేసిండు. ఇట్లా కూర్చోవాలి గంటలు కూర్చోవాలి. లేడీస్ పోతున్నా మా ఆటో పోతున్నా అంటే ఇప్పుడే బస్సు పోయా అంటే ఇక గంటకు రాదా బస్సుకు పోతాము అని మాట్లాడుతున్నారు. ఎవరు ఎక్కుతలేరు. డీజిల్ కూడా వెళ్తలేవు మాకు. ప్రసరితం అయింది మాకు. ఎటు వేసినావు పోయిన సార్ ఓటు? కాంగ్రెస్కి వేసిన. ఇప్పుడు బీజేపీకి వేస్తా. ఎందుకు బీజేపీకి వేయాలనుకుంటావు? గిరాకీ లేదు నాకు. 3 ఆడపిల్లలు కొడుకు 4. నా ఇట్లా బతకాలంటే నాకు ఇప్పుడు రూపాయలు ఆటోలోకి 1000 రూపాయలు అప్పుడు 1000 రూపాయలు తీసుకుపోయేది. పిల్లల జల్లలు సద్దులకు దాన్ని పెట్టేది. ఇప్పుడు ఏం గిరాకీ లేదు. 150 కూడా అసలు లేదు. 3 గంటలు ఆపినా ఎక్కలేరు. అట్లా పొరపాటు అయింది. ఇబ్బంది పడతాను. బీజేపీ వస్తే బాగానే ఉంటుంది అనుకుంటా. సరే వేస్తా బీజేపీకి వేస్తా అనుకుంటున్నాను. కాంగ్రెస్కి అయితే అసలే పోయినా సారి వేసిన కాంగ్రెస్ పక్కా వేసిన నేను. మరి ఇప్పుడు ఏం నాకు ఆటోలో గతి లేకుండా. ఎవరు నిలబడ్డది ఇక్కడ బీజేపీ నుంచి ఎంపీగా? వంశీకృష్ణ. ఇది కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీకి వేస్తావు? పరతల్. ఎవరు? రంగారెడ్డిపల్లి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? ప్రజల తీర్పును బట్టి ఉంటుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని గెలిపించాలని అనుకుంటున్నాం. అత్యధిక మెజార్టీతోని. నారకన్కి ఎంతో అంతో మంచి చేసే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిత్వం. ఒక ఐపీఎస్ ఆఫీసరు వదులుకొని ఆయన చేయాలని అనుకుంటుండు. నారకన్ ప్రజలకు ఖచ్చితంగా చేస్తాడు. కారు గుర్తు కోటేసి గెలిపించాలని అనుకుంటున్నాడు. ఇక్కడ ఒక పక్కన మల్లు రవి, ఇంకొక పక్కన భరత్ ప్రసాద్, అంటే సిట్టింగ్ ఎంపీ కొడుకు బరిలో దిగబోతా ఉన్నాడు. ఎట్లా ఉండబోతుంది? సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ అని ఉంటుందా వాళ్ళకి ఏమన్నా, లేకపోతే ఎట్లా ఉండదు? ఉంటుంది. థర్డ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ అని అంటే ఉంటుంది. వాళ్ళకు కూడా భరత్ ప్రసాద్ వస్తాడు సెకండ్ ప్లేస్. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వస్తే రావచ్చు సెకండ్ ప్లేస్లో ఉడకంగా అని ఆరోపణలు వస్తున్నాయి. బట్ నేనేమనుకుంటున్నాం అంటే ఖచ్చితంగా నారకర్నూలు సంబంధించినంత వరకు అయితే, ఎందుకంటే జనాల లోపల కనబడుతుంది. ఏం కనబడుతుంది? తెలంగాణ రాష్ట్రము 10 సంవత్సరాల క్రితం కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఎలా ఉందన్నది కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు జనాలు. ఆ జనాలందరూ కూడా అర్థం చేసుకొని కారు గుర్తుకు ఓటేస్తేనే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి మీరైతే కాంగ్రెస్ పార్టీకి వేద్దామని అనుకుంటా ఉన్నారు? నేను కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయనని నేను చెప్తున్నా స్పష్టంగా. దేనికి వేస్తారు? మేము కారు గుర్తుకు ఓటేస్తాం. కేసీఆర్ గారిని బలపరచాలని మేము అనుకుంటున్నాం. ముందు తరానికి కూడా చాలా అవసరం. ప్రజలకు అవసరము, జనాలకు అవసరము, యువకులకు అవసరము. బీఆర్ఎస్ పార్టీ జీవితకాలం కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ఇంతవరకు చాలాసార్లు కూడా ఉరగబెట్టింది ఏం లేదు కాంగ్రెస్ పార్టీ. జనాలకు తెలుసు మొత్తం. గత 10 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ, గత 60 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాలు పరిపాలించింది. ఆ పరిపాలనలో ఎంతో అభివృద్ధి చేసింది. నేను చూసినప్పుడే కలకుర్తి ప్రాంతంలో చిన్న రోడ్లు, ఇరుకు రోడ్లు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మంచి రోడ్లు అయినాయి, మంచిగా అయినాయి, అంతా మంచిగా ఉంది. రైతులు బాగుపడ్డారు, యువకులు బాగుపడ్డారు. ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరిగిందని తెలియజేస్తాను. మీరు గురు ఎక్కడ మీది? దేవుడేనా? మాట్లాడు, ఏం కదా మాట్లాడు. ఏ పార్టీకి వేస్తావు ఈసారి ఓటు? మేము బీజేపీకి వేస్తాం. బీజేపీకి. ఎవరు ఇక్కడ అభ్యర్థి? ఎవరు బీజేపీ పార్టీ అభ్యర్థి? పోతుగంటి భరత్కి వేస్తారా? ఎందుకని భరత్కి వేయాలనుకుంటా ఉన్నారు? యూత్ కదా, అభివృద్ధి చేస్తాడేమని ఒక కోరిక. ఇక్కడ చదువుకున్నటువంటి వ్యక్తి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ ఇక్కడ నిలబడతా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఎందుకు ఆయనకు వద్దనుకుంటా ఉన్నారు? ఆయన ఇంతకుముందుకు వేరే పార్టీలో ఉన్నాడు కదా ఓన్గా. ఇప్పుడు వేరే పార్టీకి చేంజ్ అయ్యాడుగా. ముందు ఏ పార్టీకైనా చేంజ్ అవుతాడు, ఏం వర్క్ చేయడానికి మా ఒక మీ పార్టీ అభ్యర్థి కూడా మారినటువంటి వ్యక్తి కదా. ఓసారి చూద్దామని. ఎప్పుడు చూడలేదు ఆయన. ఈయన ఏమన్నా అంటే ఫస్ట్ ఒకటే పార్టీలు ఉంటారని మనకు చెప్పేసి, ఇప్పుడు చేంజ్ అయ్యాడు కదా. ఈయననేమో ఫస్ట్ నుంచి ఖచ్చితంగా మీరు అంటే భరత్కి వేస్తారా? భరత్